వీడియో ఎక్కువసేపు అయిపోయి నీకు ఎక్కువ తినేస్తున్నా ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు లేదు. నాకు ఎప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే వీడియో కోసం ఎక్కువ తినేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్ అడిగేట ఎప్పుడైనా ఆపచ్చు కదా నువ్వు. గవర్నమెంట్ సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు ఇస్తుంది కదా, మనోడు ఒక సిలిండర్ బుక్ చేసాడు ఎప్పుడు 2019లో. అది ఇంకా అవ్వలేదు. మామూలుగా ప్రతి మనిషికి 8 సిలిండర్లు 6 సిలిండర్లు ఇస్తారు ఇయర్లీ. మనోడికి 2019లో బుక్ చేసిన సిలిండర్ ఇంకా ఆడే ఉంది. నీకు మనోడు చూడడానికి అట్లా కనిపిస్తారు కానీ గాలి తిరిగే వాళ్ళగా బీటెక్ ఎంటెక్ అన్ని చేసాడు. రీసెంట్ గా మీడియేటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అవునా? పెళ్లి సంబంధాలు నువ్వు చూస్తావు బయట వాళ్ళు చూడాలా? ఓన్లీ పెళ్లి చేస్తావు. నీకు ఒకవేళ పెళ్లి కుదిరింది అనుకో, నువ్వు ఇంట్లో పసుపు కొట్టి దగ్గర నుంచి ఇంట్లో శోభనంగా రెడీ చేసి నేనే చూసుకుంటా. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో గొడవలు అయినా కూడా ఏది నాకు ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే ప్రాబ్లం లేదా? నువ్వు చూసుకుంటావా? ఆంధ్ర తెలంగాణ డెస్టినేషన్ ఏదైనా కానీ కన్సల్టెన్సీ టెస్ట్ చేసే సెలబ్రేషన్స్ ఐ విల్ డు మ్యారేజ్. I mean, he has a marriage bureau. Sorry. ఈ డెకరేషన్లు లైట్లు. Oh, sorry. That is the marriage bureau అనుకున్నా. ఈవెంట్ మేనేజ్మెంట్. మీ ఫస్ట్ లవ్. నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ హాస్టల్. ఆల్మోస్ట్ నేను లేడీస్ చూసే దానికి నేను ఆల్మోస్ట్ నా పెళ్లి మండపంలోనే చూసాను. ఇంటర్మీడియట్ తర్వాత నీ ఫస్ట్ లవ్ చెప్పు. ఇంటర్మీడియట్ తర్వాత నాది బాయ్స్ కాలేజ్. బాయ్స్ కాలేజ్ అయితే బయట తిరగరా? ఇదే క్వశ్చన్ నేను అడిగితే అడగలేదు కదా, అయిపోయింది కదా. హీరో నల్ల మదర్ ఫాదర్. హాయ్ సార్, టేస్టీ ఫ్యామిలీ గారు. ఆయన మిలిటరీ. సార్ సీరియస్లీ గుడ్ ఈవినింగ్ సార్. మిలిటరీ. ఎక్స్ మిలిటరీ. సార్ వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్ సార్? ఆక్యుపేషన్ బిజినెస్. మిలిటరీ వాళ్ళ గన్స్ అప్. మలయాళీ బట్ చెన్నై. కేరళ. కేరళనే కదా. ఏయ్ మలయాళం అంటే కేరళ. నేను ఈయన అడిగితే ఈయన ఆయన అడుగుతున్నాడు. కసన్నా అన్నా మొత్తం పేరు ఎందుకులే అని చెప్పి కసన్నా. అప్ప ఈ వీడియో అంతా అలాగే ఫాలో అవుతాం. కసన్నా నేను వెజిటేరియన్. నా ఫస్ట్ వీడియో కూడా ఇంట్లోనే చేశాను, మూవీ ప్రమోషన్ వీడియో. ఐ మీన్ అప్పుడు తెలియదు కదా నీకు తప్పు. తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి మంచిగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని హోల్ హార్టెడ్ గా కోరుకుంటున్నాను. మీ సమ్మర్ హాలిడేస్ ఈ గోదావరి గట్టు మీద ఆ సమ్మర్ ఇంకా ప్లీజ్ గా చేసుకోండి. హీరో నల్ల మదర్ ఫాదర్. హాయ్ సార్, టేస్టీ ఫ్యామిలీ గారు. మిలిటరీ. సార్ సీరియస్లీ గుడ్ ఈవినింగ్ సార్. వెజ్ ఆర్ నాన్ వెజ్ సార్? లైసెన్స్ గన్ను మిలిటరీ. సార్ వెజ్ ఆర్ నాన్ వెజ్ సార్? ఆల్వేస్ నాన్ వెజ్. సో అన్న ఫస్ట్ మాకన్నా ముందు అడగట్టుండే అన్న దగ్గర అంకుల్ దగ్గర గన్ను ఉందంట. ఓకే అన్న, హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ టీచర్. ఓకే మేడం, మీరే. నేను 3, 2, 1 అంటే అందరూ ఒకేసారి. ఓకే ఓకే రెడీ. 3, 2, 1 గో. హాయ్ హలో 3, 2, 1 కాదు. నేను 3, 2, 1 అన్న తర్వాత హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ టీచర్. ఓకే రెడీ. ఓకే డబ్బింగ్. ఓకే 3, 2, 1 స్టార్ట్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ టీచర్. అనొద్దన్నాడన్నా. సరే ఓకే, పిల్లలు సపోర్ట్ విత్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ యామ్ విత్ గోదావరి గట్టుపైన మూవీ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ నేను సుమంత్ ప్రభాసంతో వీడియో చేస్తున్నా. ప్రభాసంతో చేద్దాం అనుకున్న కుదరలు అట్లీస్ట్ ఈ ప్రభాసంతో చేస్తున్నాను. అన్న నువ్వు ఫుడ్ గట్టి తింటావా? ఓకే, అది అయిపోయే లోపల నువ్వు తింటావో లేదు నేను చూద్దాను. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. అండ్ సుదర్శన్ అన్న
ఫిఫ్త్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్ట్ 5 సార్లు వచ్చి ఉంటావు ఇన్సార్లు వచ్చి అంతే. సెకండ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్ట్ తేజ రెండోసారి గుర్రం పేపర్ ఏంటి నువ్వు మర్చిపోలేదు నేను మర్చిపోలేవు. ఈ రోజు మనం కృష్ణపట్నంకి వచ్చేసాం. బేసిక్ గా ఎప్పుడైనా మూవీ గురించి మాట్లాడదాం, రెస్టారెంట్ గురించి మాట్లాడదాం. ఈ రోజు రెండు కాంబినేషన్ లో మాట్లాడాల్సి వస్తుంది. ఏమీ కాదు, ఈ గోదావరి గట్టుపైన మూవీ ప్రొడ్యూసర్ కూడా కృష్ణపట్నం వాళ్ళ ఓనర్సే. ఇదే మామూలుగా ఊదుకోవడానికి అటు ఇటు అది బోన్ సూప్ అని తెలియడానికి బోన్ వేసారు. అది ఐడెంటిఫై చేయలేవు. ఓకే, నాకు రెండు వచ్చినాయి. అంటే నీకు రెండు ఉంటాయి కదా. ఓకే కూల్ మేడం. మాకు అర్థమైతే లేదు. ఓకేలే. I was drinking soup. యూ డ్రింక్ మేడం, యూ డ్రింక్ ఓన్లీ ఐ వాంట్. మేడం వేర్ ఆర్ యూ ఫ్రమ్? Chennai. చెన్నై. Malayali, but Chennai. యు నో మలయాళం? Yes. సేమ్ Speak something. మలయాళం. Ah. మలయాళం అంటే కేరళ. నువ్వు ఈమెతో మాట్లాడితే ఓన్లీ ఇంగ్లీష్. మలయాళం అంటే కేరళ. నేను ఈయన అడిగితే ఈయన ఆయన అడుగుతున్నాడు. ఎలాగా ఇంటర్వ్యూ గురించి రాడుగా? ఐ నో ఎవ్రీథింగ్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. కాదు, నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడి మొత్తం. Ah. నీకు వచ్చిన Okay. ఇంగ్లీష్. నీకు మనోడు చూడడానికి అట్లా కనిపిస్తాడు కానీ గాలి తిరిగేవాళ్ళగా బీటెక్ ఎంటెక్ అన్ని చేసాడు. Oh wow. అవునా? కొంచెం టెక్. వెరీ నైస్. అన్న ఎంటెక్ సీరియస్లీ సాఫ్ట్వేర్ అన్న. Which college? విజ్ఞాన్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మామూలు చెప్పు, ఎక్కడ విజ్ఞానం? అమ్మ ఇట్స్ ఇన్ గుంటూరు మేడం. Guntur, nice. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ. Okay. Guntur chicken also is nice there. కాలేజీ వాళ్ళ చికెన్. మొన్న యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ హి డిడ్ బీటెక్ అండ్ ఆల్. Yeah, of course I believe. ఒక్క నిమిషం, బేసిక్ అయితే నమ్మేది ఈయన ఇచ్చిన ఎలివేషన్. కనబడతారు బీటెక్ ఎంటెక్ అనేది చెప్తావు కదా అందుకని. సరే, గుంటూరు అన్నప్పుడు చికెన్ గురించి మాట్లాడదు, చదువు ఎందుకు అంటుంది. వదిలే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మ మాట్లాడదాం అన్న. కెసన్నా కెసన్నా అన్న పేరు అసలే. కాదు మొత్తం పేరు ఎందుకులే అని చెప్పి కసన్న. అబ్బ ఈ వీడియో అంతా అలాగే ఫాలో అవుతాం. కసన్న పసన్న. నేను వెజిటేరియన్. సూదన్న సూది కాదు, సుధా. సుధా అన్న నీకు? సుమన్ అన్న. కర్రన్న, సుధాకర్. కర్రన్న. ఓకే సు అంతే. సు అన్న ప్రా అన్న ఆల్రెడీ సు అని పెట్టాం కాబట్టి నీకు ప్రా పెట్టి సుమన్. సుమ్ము. ఓకే. మంతను మంత ఈ మంత. మేడం గారు ఏమిటో Nidhi akka. థ్యాంక్ యూ సో మచ్ అండి. 8వ తారీఖు గోదావరి గట్టు సినిమా రిలీజ్ అవుతుంది. అయిపోయింది వీడియో. అదే ఎట్లా చేస్తాను వీడియో? ఒక మోటివేషన్ కావాలి కదా వీడియో చేయడానికి. ఫీలింగ్స్ హర్ట్ చేసిన అక్క అన్నావు. ఇన్ ఓపెనింగ్ ఓన్లీ యు డిమోటివేటెడ్. ఏం కాదు, You. మనోడు ఏంటి? హాయ్ తేజ. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమందన చెప్పనన్నా. నీకు మంచిగా ఫేవరెట్ ఫుడ్ బాగా ఇష్టపడి తినేది? బ్రెయిన్. Because you need brain. మనిషి యా, బ్రెయిన్ అంటే చాలా ఇష్టం నాకు. ఎవరిది? మటన్ అన్న. దీనికి బ్రెయిన్ ఎందుకు? అమ్మో ఒరే వద్దులే, నాకు సంబంధం లేదే. లేదు, ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే బ్రెయిన్. ఎవరిదో ఒకళ్ళు తింటాను. టెస్ట్ చేస్తుంది ఆవిడ. తినమ్మా, నో ఇష్యూస్. No, no. ఈటమ్మా, నో ఇష్యూస్. ఇట్స్ అవర్ ఫుడ్. అది నేను ఫిష్ తినను. Okay. సీ ఫుడ్ తినను అంటే ఇది ఫిష్ చికెన్ మటన్ You can have chicken, mutton. ఫ్లైట్లేవో గోదావరి గట్టు పైన పెట్టి సీ ఫుడ్ తినమని గోదావరిలో దొరికేదే చేపలు కదా మనకి. లేదు, అక్కడ తిన్నాడు. అక్కడ చేపలే తింటాడా? నువ్వేం నువ్వు ప్రమోషన్ వీడియో చేసుకొచ్చా? ఎవడు పట్టించుకుంటే Fisha. రమ్మను. అంత It టేస్టీ didn't smell like- ఫిష్ తినిపించింది నాకు. అక్క పెట్టేయ్. సరే అన్ని చేసుకున్నాక మనకి ఇచ్చారు. సారీ బోన్లెస్ మీకు ఆ ఫ్లేవర్ వచ్చింది అంతే. ఆ ఫిష్ ఇదేంటి ఫిష్? చాలా రోజులు అయితే వేసేయన్నా నాన్ వెజ్ తిని. ఏ ఇంట్లో చెల్లి పెళ్లి కదా తినకూడదు అన్నారని చెప్పి రోజులు పడుతుందా? ఇంకోటి ఎన్ని రోజులు తినలేదు? సూపర్ డన్. ఒక వారం రోజులు. పెళ్లి చేసింది నువ్వే కదా? కాదు, రీసెంట్ గా మీడియేటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అవునా? బిర్యానీ కాదన్నా. మరి మన వాళ్ళ చెల్లెలు పెళ్లి కూడా మనోడే చేశాడు. ఓ నైస్. తెలుసా, మన వాళ్ళు చూస్తావు, బయట వాళ్ళు చూడాలా? ఓన్లీ పెళ్లి చేస్తావు. ఇదే కదా అన్ని చేస్తా. ఇంకేం చేస్తావు? అన్ని పంటలు చేస్తా అన్న. నీకు ఒకవేళ పెళ్లి కుదిరింది అనుకో, నువ్వు ఇంట్లో పసుపు కొట్టి దగ్గర నుంచి నీ ఇంట్లో శోభనంగా రెడీ చేసి నేనే చూసుకుంటా.
ఇప్పుడు ఒకవేళ ఇంట్లో గొడవలు అయినా కూడా ఏది నాకు ఆల్రెడీ మ్యారీడ్ కదా ఇప్పుడు మ్యారేజ్ నేను అందే నీకు ఎగ్జాంపుల్ గా Okay. పెళ్ళైనోడికి పెళ్లి చేస్తారు. ఏమో కొత్తగా ఉండాలని. కాదు వెరైటీ అదెందుకు చేయాలనిపించింది నీకు? నా సర్కిల్ ఇప్పుడు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కనే ఏంటిది ఈ బిజినెస్ చేసేది. అయితే నీ పెళ్లికి నాకు చెప్పానా? ఓకే డన్, నువ్వు ఎక్కడ చేసుకున్న ఆంధ్ర తెలంగాణ డెస్టినేషన్ మీటింగ్ ఏదైనా కానీ ఓకే డన్ కన్సల్టెన్సీ టెస్టింగ్ చేసే సెలబ్రేషన్స్. డన్ 100%. మేడం గారు నో ఇట్స్ ఫాదర్. అప్పాజీ ఫాదర్ ఇన్ లా యు బికమింగ్ నా ఐ విల్ డూ మ్యారేజ్. I mean, he has a marriage bureau. Marriage bureau కదా? Sorry. ఈ డెకరేషన్లు లైట్లు Oh, sorry. నేను ఇప్పుడు marriage bureau అనుకున్నా. లేదు ఈవెంట్ మేనేజ్మెంట్. కొంచెం ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది వింటానికి బాగుంది. I thought it's a marriage bureau, uncle. Miscommunication. మీ గోదావరి కట్టిన ప్రమోషన్స్ గురించి మాట్లాడదాం కాసేపు. Okay. వాళ్ళు వచ్చినాయి అన్న క్రియేటివిటీగా అట్లా దానికి ఫాదర్ అత్త. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్ గా చాలా కొత్తగా ఉంది. మీరు మేము ఫేమస్ అప్పుడు కూడా అందరి ఇళ్ళపై కింద కొట్టేవాళ్ళు అది బాగా వైరల్ అయింది అప్పుడు. అండ్ ఇప్పుడు కూడా ఈ సమ్మర్ ని మీరు ఇచ్చేసుకుని గోదావరి గట్టు మీద టైటిల్ ని చాలా ఈజీగా తీసుకెళ్తున్నారు కదా, సూపర్ క్రేజీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ యూట్యూబ్ నుంచి మొదలయ్యి సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళి 70mm లో ఆల్మోస్ట్ మేము ఫేమస్ ద్వారా నీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. ఈ యొక్క మూవీతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా అన్న. 70mm ఎందుకన్నావు? అంటే సిల్వర్ స్క్రీన్ 70mm జీరో స్క్రీన్ ఎంత ఉంది? ఎంత ఉంటుంది? 60mm 70mm? 70mm. నిజం చెప్పు. 70 తెలియదు కదా నీకు. మా ఊర్లో 70. ఓకే నీకు తెలుసా? ఊరినే అందరూ అంటారు కదా మనం అంట మరి కొలత మనమే కోల్తేస్తావా? నీకు తెలుసా లేదని అడిగా అంతే. ఇప్పుడు చూద్దానే ఉంటా. నా ఫస్ట్ వీడియో కూడా ఇంట్లోనే చేశాను. ఫుడ్ ఏంటది మూవీ ప్రమోషన్ వీడియో ఏక్ మీనే కదా. ఇప్పుడు చూడు ఎంత మందితో చేస్తున్నావు. అది ఫస్ట్ నేను అడిగినప్పుడు ఆయన నా వీడియోస్ చూస్తాను అది ఇది అని చెప్పినప్పుడు అన్న ఒకటి చేద్దాం కదా అని అన్నాను. అడగా ఓకే చేద్దాం నాన్నే ఉందని ఆయన పాపం అక్కడ కుక్కటిపల్లి నుంచి కూడా దాకా వచ్చి నాకు ఫస్ట్ వీడియో చేసి వెళ్ళారు. ఐ మీన్ అప్పుడు తెలియదు ఓకే జనరల్ గా చేస్తున్నాము. నిజంగానే అప్పుడు తెలియదు కదా నీకు ఈ తప్పు ఎక్కడ చూసినా టేస్ట్ తేజనే కనిపిస్తున్నాడంటే ఇంక అంతే. గోదావరి గట్టుమైన ప్రమోషన్స్ టెస్ట్ అనేది కాదు. వాట్ ఈస్ గోదావరి గట్టుపైన ఫర్ యూ ఆఫ్టర్ మేము ఫేమస్ అండ్ వై ఓన్లీ గోదావరి గట్టుపైన? ఫ్యామిలీ అందరితో కూర్చొని నీ వీడియోలు ఎట్లయితే అందరు చూస్తారో కూర్చొని ఇంట్లో, అట్లా మా సినిమా కూడా చూడాలి. నేను సెకండ్ చేసే సినిమా చాలా సినిమా నిజంగా చెప్తున్నా నేను. మీరు చెప్పింది బానే ఉంది. నీ ఇష్ట ప్రకారం నువ్వు అనే వీడియోలన్నీ రేటింగ్ చేయాలి. మన ఎన్ని అంటారు ఉంటాయి. అయ్యో నేను చూస్తాడు, మా మమ్మీ కూడా చూస్తుంది. యూట్యూబ్ లో ఎప్పుడు పాప అవుతుంటది వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా. అట్లా ఫ్యామిలీ అందరితో చూసే సినిమా ఒకటి చేద్దామని అనుకున్నా. అసలు నీకు ఎంత ఎనర్జీ కావాలి తేజభాయ్, వీడియోలు చూసి అర్థం కాలే కానీ పక్కకు కూర్చొని వింటుంటే వీడియో త్రూ అవుట్ ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయాలి. క్రేజీ నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తాడు. కష్టం ఎందుకంటే వెరీ నైస్. టేకులు అంటే వేరు కానీ ఇది ఏమైందా లేదు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయన పోసిన మొక్కలు ఇద్దరు నేనేం పోయలేదా ఆయన తిని ఇస్రేల్ ఇద్దరు పెరిగిన మొక్కలు తెలుసు. అమ్మా ఇన్ షూటింగ్ మే వాట్ యు ఈట్ మేడం డైలీ? Oh, need this much rice, Anna. థాంక్యూ సో మచ్ అండి. డోంట్ కాల్ హిమ్ అన్నారే. అది హీరో నేర్పించాడు తెలుసా నీకు? తనకి అన్న తమ్ముడు అంటే బ్రదర్ అని తెలీదు. హీరో నేర్పించాడు ఆ రెండు. ఎవరితో మాట్లాడినా నాతో తప్ప. నేను నేర్పించిన నువ్వు అది వేరే లెక్క. అందు కదా సుమంత్ ఎలా పిలుస్తున్నాడు. వాట్ యు కాల్ సుమంత్ అమ్మా? Sumanth. సుమంత్. దిస్ గై Sudarshan Anna. వెళ్ళే బెండితో నాకు కంపారిజన్ ఏంటి? కసన్న Kasari Anna. కసన్న పిలుస్తుంది కూడా. పేరుకి అన్యాయం జరుగుతుంది ఏం చెప్తా. ఓకే నన్ను మేడం యు నో కుకింగ్ మేడం? Yeah. తినేది కాదు. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఈటింగ్ ఓన్లీ కుకింగ్. Yeah, I'll cook. You can ask my mom and my dad. మా డాడ్ ఫైన్. ఓకే యు కుక్. మిలిటరీ నమ్మేసా. Believe that. He's not military.
ఎక్స్ మిలిటరీ. ఎక్స్ మిలిటరీయా? ఎక్స్. ఇది చిన్నప్పుడు స్కూల్లో స్కిట్ వేసారు ఒకటి. సార్ వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్ సార్? ఆక్యుపేషన్ బిజినెస్. మిలిటరీ గన్ సప్లై. గుడ్ బిజినెస్. క్యాటరింగ్. He doesn't ఈ know the word. పారాషూట్లు ఉంటాయి కదా. ఏంటన్నా? పేరెంటింగ్ లో మిలిటరీ లాగా ఉంటారు అని చెప్తారు. ఆహా దట్ ఐ థింక్ వాట్ నరికి అదే చెప్తున్నాను. ఓకే ఓకే కూల్ వదిలేసి. అమ్మా అయ్యో, యు కుక్. Sorry. ఇంగ్లీష్ నాకు I cook everything. యు Ah. కుక్. యు కుక్. డిడ్ యు పుట్ ఎనీథింగ్ టు దిస్ గైస్? No, no, they didn't come to Chennai. That's No. why they are still here. If you put okay yeah. సరే అమ్మా గోదావరి జిల్లాలో నీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పు. నాకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే ఎప్పుడు పోలేదు నువ్వు? పోయా సంక్రాంతికి పోయా. చిన్న చూప నీకు గోదావరి జిల్లాలో. నాకే ఎక్స్పీరియన్స్ అంటావు, ఎప్పుడు వెళ్ళలేదా? ఎందుకల్లేదా నువ్వు అక్కడ ఉండాలా? చెప్పైతే ఎక్స్పీరియన్స్. సంక్రాంతికి పోయా. నా ఎక్స్పీరియన్స్ కాదు, మీ దానికి వస్తాం. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగా, దానికి ఆన్సర్ చెప్పలా. మళ్ళీ ఈసారి నేను అడగదా, నువ్వు చెప్పాల్సిందే. నీకు తెలుసో లేదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, తెలుసు. మ్యూజిషియన్. అయ్యో నేను ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయిపోయినా. ఈస్ గ్రేట్ మ్యూజిషియన్. He joined in music school also. He has They terminated completed. No, he completed his degree. అలా ఓకే సాంగ్ నీ నోటెంట నీ ఖాతం. సాంగ్స్ కూడా ఉన్నా? అదే కాదు మ్యూజిక్ డైరెక్టర్ అన్నావు కదా, మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ వేరు వేరు కదా. వేరే మంచి పాటగాడు కూడా కదా అది. అసలు ఫస్ట్ నేను ఇందులో రాజ్ కుమార్ సినిమాలో సాంగ్ పెడదాం అన్నాను, ఏం సాంగ్ అన్న? రీమేక్ చేద్దాం అన్నా వద్దన్నా. ఏం సాంగ్? రాజ్ కుమార్ తెలీదు నీకు? ఏం సాంగ్ అన్న? గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది. ఆ చిలకనేమో ఇంకేదో రీమేక్ చేస్తావు, ఇంకేముందన్నా? ఇంకేదో కూడా రీమేక్ చేస్తాడు. ఇంకేదన్నా? ఏది మొన్న వచ్చింది కదా, గోదావరి గట్టు మీద అవసరం. అది మీ తాతల టైంలో వచ్చింది. గోదావరి గట్టు గట్టు ఉంది. గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? నేర్చుకుంటారు ఏమనుకుంటున్నావు, క్లాసిక్ సాంగ్స్ అయ్యి. ఏమన్నా నువ్వు? తప్పు కదైతే మనోభావాలు దెబ్బతింటాయి కదా. మనోగారికి ఎందుకు దెబ్బతింటలేను? మనోగారికి కాదు. దీనికి కూడా దెబ్బలేదు. ఒకడు ఉదాహరణ. సరే అన్న సోసనా? అసలు మన పర్సనల్ మాట్లాడుకుందాం. మనయా చెప్పు. వస్తాను బ్రో, ఎక్కడన్నా? తర్వాత మీదే అది కూడా వస్తా. మీ ఫస్ట్ లో నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ హాస్టల్. ఎవరు చేయలేదు అందుకే చెప్తాను. ఆల్మోస్ట్ నేను లేడీస్ చూసేదానికి నేను ఆల్మోస్ట్ నా పెళ్లి మండపంలోనే చెప్పాలి, నా ఫస్ట్ లో ఉంటది కదా. ఏముండదు మొత్తం ఇదే. ఏంటి? బీటెక్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత పనులు ఆపేసి బీటెక్ సెకండ్ ఇయర్ దాకా చదువుకుంటాడు. నాకు ఎక్కడ ఖాళీ ఉంది చెప్పు. నా ప్రయత్నాలు తిరగడాలు. బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత ఏం పనులు ఆపేసావు? కెరియర్ ఇది మా ఎఫ్ఎన్సిసిలో వద్దామని. సారీ ఎఫ్ఎన్సిసి టిఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వద్దామని. అక్కడ ప్రోగ్రామ్ ఉంది చెప్పండి. చేసి ఏ కంపెనీ ఉందా అని ఎంఎన్సీ లా చెప్పాడు ఏందో. ఎఫ్ఎన్సిసి అంటే ఇది కదా మన తప్పు. మరి ఇండస్ట్రీ కదా అది కూడా. అక్కడ పని ఏందన్నా అప్పుడు తెలియదు కదా మన ఎవరికి. అక్కడే కదా మా ఆఫీస్ కూడా. మా ఆఫీస్ అంటే ఇండస్ట్రీయే కదా. ఇండస్ట్రీలోకి వద్దామని ఆ ప్రయత్నాల్లో ఇంకా నాకు వేరే ధ్వాస లేదు. చెప్పలేదు. సరే నీ ఫస్ట్ లో చెప్పు. ఇటు నుంచి లెక్కేసి నువ్వే నీ ఫస్ట్ లో చెప్పు. చెప్పకపోతే అది ఎందుకు లేమ్మా. ఇవి ఎట్టపోతావు బయటికి. అట్లా పోవాలి. ఫస్ట్ లో చెప్పు. 6th క్లాస్ లో ఎగస్టాల్ నీకు చంపేస్తున్నా. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ తర్వాత నీ ఫస్ట్ లో చెప్పు. ఇంటర్మీడియట్ తర్వాత నాది బాయ్స్ కాలేజ్. నేను బాయ్స్ కాలేజ్ అయితే బయట తిరగరా. ఇదే క్వశ్చన్ నేను అడిగితే నువ్వు అడగలేదు కదా. బాయ్స్ కాలేజ్ బయట తిరగవా? అయితే నా సెషన్ అయిపోయింది. లాస్ట్ లో బయట పంపరు. మీ ఫస్ట్ లో ఉంది చదువా ఫస్ట్ లో
అవతల చెప్పిన ఉంది అంటే ఎప్పుడు కాలేజీ స్కూల్ అవి అవి అన్నిట్లోనే ఉంది. అన్నిట్లో నుండి పట్ల అవదని అదే ఎప్పుడు పుడితే అప్పుడే కదా ఫస్ట్ టైం. ఇప్పుడు నేను చూసిన ఫస్ట్ టైం లవ్ చేస్తాం, సుమంతం చూసిన ఫస్ట్ టైం ఫస్ట్ లవే కదా. అది reality. 2 నిమిషాలు మీకు దూరంగా ఉంటా నాకు అనవసరం అక్కడ బ్రేక్ చేయండి. వీడియో ఎక్కువసేపు అయిపోయి నీకు ఎక్కువ తినేస్తున్నా ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు లేదు బాగానే లేదు. అది అసలు ఇంకా కావాలి ఇంకా అంటే కావాలి వీడియో కోసం ఎక్కువ తినేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? అయ్యో వీడియో అయిపోతుంది కదా. ఎప్పుడైనా ఆపచ్చు కదా నువ్వు. అలా నేను ఒకే రోజు 2 వీడియోలు చేసా 2 సార్లు తిన్నావా? అప్పటికన్నా అంటే తిన్నట్టు యాక్టింగ్ చేసావు, నిజంగా తినేసావు? చిన్న యాక్టింగ్ చేసినా అవదు నీకు వచ్చింది తెలుసా? ఎంబట్నే డ్ర- ఒకటి ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పా గవర్నమెంట్ సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు ఇస్తుంది కదా. మనోడు ఒక సిలిండర్ బుక్ చేసాడు ఎప్పుడు 2019లో. దాదాపు మొత్తం వీడియోలో ఏందన్నా? కాదు, అది ఇంకా అవ్వలేదు. మనోడికి 2019 లో బుక్ చేసిన సిలిండర్ ఇంకా ఆడే ఉంది ట్యాంక్. అది మనోడు డెడికేషన్, అది అంత బిజీగా అంటే జస్ట్ పాలు పొంగించాడు అంతే. వాళ్ళు అడుగుతున్నాడు అన్న ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఒక చిన్నది కట్టడానికి ఎంత అవుతుంది అని. రామోజీ ఫిలిం చిన్నది. మస్తు కాదు మనం పెంచవాక అన్న మీ ఫస్ట్ లో బాగుంటది. మా మమ్మీని ఫస్ట్ టైం చూసి ఊహ అన్న, 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 తెలుసు. అన్న. సో ఎట్లుండే ఆయన మెట్రో దీని మించి కవరేజ్ ఇదిగో అమ్మ చదువు ఇల్లు ఇల్లాలు ఈ కాదు ఎప్పుడో స్కూల్లో 3rd క్లాస్ లోనో 4th క్లాస్ లోనో ఉండే. ఇప్పుడే యా, అవును, నువ్వు 6th అన్నప్పుడు లేదు కానీ 4th 5th అంటే వచ్చిందా? అందరు కవర్. నేను ఒక్కనే జెన్యున్ గా చెప్పు. నువ్వు నీతో స్టార్ట్ చేయి. ఒక అమ్మాయిని లవ్ చేసావు నువ్వు, అది ఎక్కడో సెట్ అవ్వలేదు, బ్రేకప్ అయిపోయింది. అమ్మాయి పేరేంటో చెప్పు. మేకప్ అయ్యిందా? అవ్వాలంటే నిజంగా అట్లా? ఒక నిమిషం మేకప్ అవ్వాలని ముందు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కదా లేదు. సీరియస్ గా అన్నాడు అంటే నిజంగా అయ్యి ఉంటదేమో. లేదు లవ్ చేసాడు మనోడు. చేసిందా? ఇది భలే ఉంది. వాళ్ళు చేసిరా? ఆహా, ఇంకా అమ్మాయికి వాళ్ళే పెళ్లి చేయలే. కాలా? వాళ్ళ ఇంకా అమ్మాయికి పెళ్లి కాలా, ఇంట్లో మాట్లాడుతున్నారు. సూపర్ గా, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నీ ఈవెంట్ మేనేజింగ్ నీ దానికే చెయ్యి. మాట్లాడుతున్నారు ఇంట్లో, ఆ. ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు. మాతో కాదు. యాక్చువల్ అందరూ ఒప్పుకున్నారన్న, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అమ్మాయి ఒప్పుకున్నారు. నేనేదో జోక్ చేసా, నిజంగా ఉందా? ఉన్నట్టే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే. అమ్మాయి ఒప్పుకోవట్లా. ఒప్పుకునే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు, నాతో కాదు. అది నేనేదో బిస్కెట్ వేసా, ఇప్పుడు వీడియో అయిపోగానే ఫోన్ చేస్తాడు, నీ గురించే చెప్పాను రా ఇప్పుడు దానికి వీడియోలో. నాకేమవుతు, నువ్వు మంచిగా కొంచెం అవును, మమ్మల్ని అందరూ అడిగావు ఫస్ట్ లవ్. నీ ఫస్ట్ లో ఎప్పుడు అక్కడ అడగలేదు. అక్కడికి మేడం గారు మిలిటరీని అడగలేదా? సారీ పైకి పంపిద్దామా డాడీ 2 minutes उधर देखो नॉट सीइंग बोलो 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 No love and all. भैया को चलो बोलो No love. No love. చెప్పమ్మా, అన్నయ్యకి చెప్పుకోమ్మా. They're all things to your brother, no? Yeah. ఇది I mean, I send you one movie link, గోరింటాకు. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫిలిం. రాజశేఖర్ గారు, yeah. మీరా చేస్తున్నారు కదా, అంతే కదా? ఆ గోరింటాకి అయితే పర్లేదు. It's a brother and sister film. అమ్మ Okay. not love at least crush something Seniors. classmate Sighting, that's all. sighting That's all. okay daddy इधर see not telling anything okay done అన్న. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఓన్లీ మన అన్నలిద్దరికి Thank you. ఫస్ట్ లో 2 minutes బ్రేక్ పడింది. Thank you. మనం తిందాం. అటు పక్కన ఎందుకు అడుగుతావు? కాదు, నువ్వు అడిగింది కూడా అలాగే అడిగావు. నేను మంచిగా ఫ్యామిలీ షో అని ఓపెన్ చేస్తుంటే కాదు, దీన్ని. అడిగింది కూడా అలాగే అడిగావు. ఇక దగ్గరికి వచ్చి ఏ సుమన్ మరి పెద్ద పనాలా? మరి ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమవుతాం? నేను చిన్నప్పుడు నా ఊరు తెలిసిన తర్వాత ఫస్ట్ సినిమా మాస్టర్ సినిమాకి వెళ్ళా. తెలియదు కదా సినిమా బాగుండి బయటకు వచ్చి పోస్టర్కి ముద్దు పెట్టారంట. అదే ఇంకా అడక్కు. నువ్వు ఏంది ముందే క్వశ్చన్స్ చెప్పినావు అన్నకి, అన్నిటి పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తుడు. ఒక దగ్గర అడిగి ఇంకో దగ్గర అడగం కదా, ఏదో ఫ్లోలో వచ్చేస్తుందంతా. నేను చెప్పేసా. అది చల్లలే కానీ ప్రసన్న ఎంత చూసి ఫస్ట్ కిస్తానా
ఉంటుంది కదా అందరికి. పెట్టుకుందామంటే రెడీ అంటాడు. ఉంటుంది. ఉంటుంది కదా అందరికంటే. నేను ఉండదని చెప్పాను. నేను ఎవరికి ఎప్పుడు పెట్టావు అడగట్లా. అదే నువ్వు ఫస్ట్కి ఉందంటున్నాం కదా. వదలగట్లేదా? మరి ఇంకేంటి టైమా? టైం రాలేదు కదా ఇప్పుడు ఇంటర్లో బీటెక్లో ఓహో. అట్లాగా ఎవరికి పెట్టే వాళ్ళ నెంబర్లు అయ్యేది నాకెందుకు కదా బాబు. ఫ్యామిలీ స్కూల్లో ప్యూర్ ఫ్యామిలీ ఇది. స్కూల్లో అంతా మీరా ఇది ఆన్సర్ ఏది స్కూల్లో అనేది. నాదే. ఆయన ఎంత చెప్తాడు. సరే నీ చెప్పు. నాది మొన్నే రీసెంట్గా అదే సినిమా అది మన చెప్పు. ఈ సినిమా చేశానండి. ఎప్పుడు ఫస్ట్ టైం అవుట్ ఎప్పుడు పెట్టావు 2016. పొట్లం బిర్యానీ అమ్మ. పొట్లం పొట్లం బిర్యానీ చికెన్ మటన్ బోత్ మిక్స్డ్. Ask him what is potlam, no? వాట్ ఇస్ పొట్లం పొట్లం మిక్స్ ఓకే ప్యాకెట్. ఇది సంగటి విత్ మటన్ కీమా. మళ్ళీ నేను ఇక్కడ పని చేసేవాడు అనుకుంటారేమో. ఇంతకుముందు తిన్నప్పుడు బాగా నచ్చింది. బాగుందన్నా. నేను నా జిందగీలో రాగి సంగటి తినలే. అవునా? ఇదే ఫస్ట్ టైం తింటున్నా. వావ్ నీకు పర్టికులర్లీ That's నేను nice. తినడానికి వస్తా. మా మనవాడు చెప్పాడు ఇది. నేను ఇది ఒకటి చివరం చూసావా? బాగుంది, సూపర్ ఉంది. చెప్పే కదా బాగుంటుంది. ఆ చివరి బిర్యానీ చూసావా? సారీ బిర్యానీయా. రాగి సంగటి అదిరిపోతుంది అది. నెక్స్ట్ ఈ సినిమా షూటింగ్ దాంట్లో నేను బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు? సుదర్శన్ అన్న అంటే అన్న యాక్టింగ్ చేసే స్టైల్ చూస్తుంటే నువ్వు ఏ యాక్టర్ అయినా భయపడాల్సిందే అవతల. నేను కసిరెడ్ అన్న ఎన్నిసార్లు అన్నా మనము క్యారవెన్ లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డ రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి. ఆ ఇబ్బంది పడింది ఎవరి కోసం కూడా చెప్పచ్చు కదా. చెప్పు ఎందుకు ఇబ్బంది పెట్టాడు? కాదు కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు ఆ రకంగా తొక్కేస్తావా నువ్వు? ఎవరు వచ్చారు? నువ్వు ఈరా ఫాస్ట్ గానే చెప్పాడు కదా బాగా చేస్తున్నాడని. అయ్యి కట్ చేస్తాము. అంత పాజిటివ్ లేదు. నేను ఉన్నాగా ఓన్లీ కంపెనీ ఫిక్స్ చేయడానికి. భయం అవుతుంది అన్నతో చేయాలంటే మామూలుగా. సరిగ్గా రాదు ఎక్కలేదు. అలా కదా. సరిగ్గా చేయొచ్చు కదా. అన్న కామెడీ డైలాగ్ కూడా కళ్ళలో చూసుకుంటే చెప్తాడు. నవ్వు వచ్చేసి ఇతనికి. అయ్యో సీరియస్ ఆయన స్లాంగ్. అవును నీ స్లాంగ్ గోదావరి. నువ్వు ఇందులో గోదావరి రాసి మాట్లాడతావా? ఇది ఒక్క క్వశ్చన్ అడగమనుకున్నా. అది ట్విస్ట్. ఎంత మేనేజ్ చేసా? అది ట్విస్ట్. అది ట్విస్ట్. ప్రొడక్షన్ వాళ్ళు చెప్పొద్దు అన్నారు. ఓకే నువ్వు ఆ గోదావరి స్లాంగ్ లో డైలాగ్ చెప్పు. హాయ్ అదే అదే హాయ్ అంతే. సినిమా టైటిల్ కాదు నువ్వు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పు ఒకటి. అన్నే అంతే. నువ్వు బిర్యానీ అమ్ముతావు కదా దీంట్లో. ఆహా. అది ముస్లిమ్స్ ముస్లిమ్స్. నేను నెల్లూరు నుంచి వచ్చి గోదావరి జిల్లాలో సెటిల్ అయిన ముస్లిం. అదే ముస్లిం ఆ ముస్లిం నిజంగానే. ముస్లిమే. సరే ఒక డైలాగ్ ఏదన్నా ఆ యాసలో ఒకసారి. ఇప్పుడు నెల్లూరు నుంచి గోదావరి జిల్లాలో సెటిల్ అయ్యాను నేను. జస్ట్ 1 year బ్యాకే సెటిల్ అయ్యాను. నెల్లూరే మాట్లాడేసావు. అంటే అది సర్ప్రైజ్ సర్ప్రైజ్ అందరికీ. సరే ఓకే అన్న. రీసెంట్ గా మీరు కూడా ఐ మీన్ గోదావరి యాసలో మాట్లాడుతూ చాలా బాగా రెండు కూడా అవుతుంది. చాలా బాగా ఐ మీన్ మీ వాయిస్ తో చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు ఏ ఒక్క ఆడియో ఫంక్షన్స్ ఐ మీన్ రిలీజ్లు బయట చూసినా ఎక్కడ చూసినా మీ స్లాంగ్ మీ డెలికేసీ డైలెక్ట్ ఆయనకు కూడా తెలియదు. డెలికేషన్ కాదయ్యా బాబు, స్లాంగ్ నాది అంటారులే. అది డైలాగ్ డెలివరీ డైలెక్టే అనబోయిండు. బాగా చెప్పాడు. గద్వాల్ కూడి ఏకే ముందాలో బయ్యాకో మేకో బైకో చాలా బాగుంటుంది. దాని పేరేంటన్నా? మిలిటరీ. ఓ మామయ్య గారి పెట్టు. ఓన్లీ రైస్ బయ్యా. అబ్బా గద్వాల్ కూడి భలే ఉందన్నా. చదివిపోయిందన్నా సూపర్. ఆ యొక్క స్పైసీ లెవెల్ కానీ ఇప్పుడు ఈ సినిమా ఇల్లు దానికి వస్తుంది గోదావరి గట్టు పైన 7th ప్రీమియర్స్ 7th ప్రీమియర్స్ ఇది రిలీజ్ అవుతుంది కదా. మేము ఎన్నో చూడాలంటే నీ ఆన్సర్ ఈ వీడియో చేసాం కదా దానికోసం మా వాళ్ళకి ఆడేది సార్. గోదావరి గట్టుపైన సినిమా మంచి క్యూట్ ఫిలిం. ఒక గోదావరి జిల్లాలో ఉన్న ఎమోషన్స్ కామెడీ ఒరిజినల్గా ఉంటుంది. ఎక్కడో తెచ్చిపెట్టినట్టు ఉండదు. చాలా చాలా బాగుంటుంది. ఒరిజినల్ తెచ్చిపెట్టినట్టు ఉండదు. ఒక గోదావరి డైలాగ్. అదే చెప్పేది. మీరు థియేటర్కి వచ్చిన చూస్తారు, ఇక్కడ చెప్పేస్తే అబ్బా నువ్వు మొత్తం అంత చెబుతావు ఏంది ఒకటి చెప్పన్నా. ప్రతిదీ వాల్యూ వినాలి. సరే కసన్నా నువ్వు నేనే నేను చెప్పాలి. ఎందుకు చూడాలి అంటే నువ్వు గోదావరి స్టైల్లో చెప్పనా? ఓకే నాకు అదే కావాలి. తీసాం కాబట్టి చూడాలి. గోదావరి స్లాంగ్ నాకు అర్థం కూడా. నేను సీరియస్గా అలాగే చెప్తారు. కానీ ఇప్పుడు ఈ నిజంగా సినిమా ఎంత చూడాలంటే అదే తీసాం కదా చూడు ఏం పోయింది నీకు.
ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్ లేకుండానే చూస్తారు కాబట్టి, కానీ అందరికీ ఒక మంచి వైబ్ వస్తుంది సినిమా చూసి. మేము కనెక్ట్ అయినట్టే కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే ఒక మంచి సినిమా చూసి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అవుట్ అండ్ అవుట్ బ్రదర్ చెప్పినట్టు ఒక మంచి కామెడీ ఓరియంటెడ్ నీకు Family oriented. మనోడు ఆటో డ్రైవర్, అవునవును మనోడు ఆటో డ్రైవర్, నేను బిర్యానీ బిర్యానీ భయ్యా. కాలేజ్ దేవత బాబు గారి కూతురు. మనం రివీల్ చేసాంగా సార్ది. సార్ వచ్చి సెక్యూరిటీ గార్డు. అంటే ఈ క్యారెక్టర్లు చూడు ఎలా ఉన్నాయో ఊర్లో. చేయలేదంట. తెలీదా? ఓకే, సార్ ఏంటో మనకు తెలీదు. చేసిన ఊరికే అలాగే చెప్తాను సెక్యూరిటీ గార్డ్ శాంబాబు కూర్చున్నాను. అన్న ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వీటి వల్ల నాకు సినిమా స్టోరీ అంటే అర్థమైపోయింది. ఏమర్థమైంది? నువ్వు ఆటో నడుపుకుంటావు, నువ్వు బిర్యానీ నడుపుకుంటావు, నువ్వు మీరిద్దరు ఆటోలు నడుపుకుంటూ ఉంటావు. ఇప్పుడు కాలేజీ పోయి టీచర్ కాదు స్టూడెంట్. స్టూడెంట్ ఆమా ట్రైలర్ చూడలేదా? ట్రైలర్ చూడలేదా? చూసిన కాలేజీ పోయే ఆటో వాడికి కాలేజ్ పోయి ఆటో వాడా? కాలేజీకి ఎక్కించిపోయే ఆటో వాడికి కాలేజీకి పోయే అమ్మాయి పడిపోయింది. ఎట్లా నిప్పి లవ్ స్టోరీ. ఓకే, దీనికి ఇంకొక ఆటో వాడు ఆయన పోటీ. ఓకే ఓకే, యా యా, నీకు తెలుసు. ఎవడి ఇప్పుడు అమ్మాయిని కసిరెడ్డి సుమంత్ ఇద్దరు లవ్ చేస్తున్నారు. లీక్ చేయదు, ఇది కట్ చేయను చెప్పేసారా? మరి అది ట్విస్ట్ అదే కట్ చేయండి. ఇది అవన్నీ సెకండరీ. ఇది తీసేయండి అన్న. దానికి నువ్వు బిర్యానీ అమ్మేవాడివి. కాలేజీ బయట అటు ఇటు పెట్టుకుని ఏందో సినిమా చూసినావా? లే, అది నేనే చెప్పాక బిర్యానీ అమ్ముతానని. దాని తర్వాత చెప్పి ఇంకేది. అదే ఈ ఆటోలో తిరుగుతూ బిర్యానీ అమ్ముతా ఉండేవాడు. ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోయారు. నువ్వు అలా కాలేజ్ తిప్పుతూ ఉంటే వాళ్ళ నాన్న వస్తాడు, జగన్ బాబు గారు. మా ఇద్దరునా? ఓకే. ఇప్పుడు ఆయనకి నీకు లొల్లి అయ్యింది, నువ్వు బిర్యానీ కాపై చేస్తావు. వావ్. ఉన్నా కదా అన్నావు. ఏమన్నా ఇప్పుడైతే ఈ రోజుల్లో ఒక ట్రైలర్ తో ఒక అరే ట్రైలర్ చూడాలని ఈ సినిమా చూడాలని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా కొద్ది సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాల్లో మీ సినిమా ఒకటని చెప్పి నాకు అనిపిస్తుంది యాజ్ ఆడియన్ గా. అందుకని 8వ తారీఖు గోదావరి గట్టు పైన చూస్తాను నేనైతే రెడీ అయిపోయాను. 7వ తారీఖు ప్రీమియర్స్ కూడా రెడీగా ఉన్నాను నేనైతే. ప్రీమియర్స్ కూడా ఉన్నాయంట. వీళ్ళు వదలరు అసలు. ప్రీమియర్ సంస్కృతి స్టార్ట్ అయింది ఈ చాయ్ బిస్కెట్ నుండి. మీ బ్యాచే కదా స్టార్ట్ చేసి, అవునా? దారుణంగా స్టార్ట్ చేశారు. మామూలు ప్రీమియర్స్ ఉంటాయి అసలు వెళ్ళిపోయింది జనాల్లో ప్రీమియర్స్ అంటే. 7వ తారీఖు ప్రీమియర్స్ వస్తాం, 8వ తారీఖు సినిమా కూడా చూసి ఇచ్చేస్తాం. తప్పనిసరిగా మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో 8వ తారీఖు పోయి చూడాల్సిన సినిమా గోదావరి గట్టు పైన. ఎవరితో వెళ్ళాలో చెప్పు. ఫ్యామిలీతో. గోదావరి కాదు, గోదావరి గట్టు పైన. గోదావరి గట్టు పైన గోదావరి గట్టు పైన అన్నావు. ఇప్పుడు ఏం మళ్ళీ చెప్పమంటావు మొత్తం? ఓకే, గోదావరి గట్టు పైన 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్ళండి. ఫ్యామిలీస్ తో తప్పే ఉంది. ఫ్యామిలీ అంటే ఒకేసారి ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఫ్యామిలీ కదా, వాళ్ళ ఫ్యామిలీస్ అవుతారు, మన ఫ్యామిలీ కాదు కదా. మనం చేసుకోవాలి కదా ఫ్యామిలీస్. ఎవరి ఫ్యామిలీస్ తో వాళ్ళు వెళ్ళండి. కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైనా ఆబ్వియస్లీ అన్న థియేటర్ ట్రైలర్ మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వాళ్ళు రెడీగా ఉన్నారు చూస్తాను. 8వ తారీఖు ఫిక్స్. అండ్ ఫుడ్ కృష్ణపట్నం నెక్స్ట్ లెవెల్. నా భూతో చాలా రోజుల తర్వాత వచ్చాను. మళ్ళీ ఈ రోజు తిన్న ప్రతి ఐటమ్ క్రేజీ ఉంది. దట్టు ఇదిగో ఈ కంపెనీతో తిన్నా కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజీ అనిపిస్తుంది. ఇదిగోనా ఎందుకో తెలియదు ఒక మంచి పాజిటివిటీ అయితే క్రియేట్ అయింది ఈ వీడియో ద్వారా. నాకు సినిమా కనుక్కున్నావా? లేదు మనకే తెలియని పాజిటివిటీ. ఇదిగో మేడం గారు మీరు ఇలా చాలా రోజుల తర్వాత సుదర్శనంతో మన అన్నతో కలిసి కూర్చొని వీడియో చేయడం. ఎప్పటి నుంచో గ్యాప్ వచ్చింది అన్నతో చేద్దాం అనుకుంటే ఆయన సినిమాల్లో బిజీ అయిపోయి టైం ఇచ్చలేదు మాకు. బేసిక్లీ తిన్న ఫుడ్ అన్ని నీకు గుర్తుంటే ఏమేమి తిన్నావు? ఉండవు. మనోడికి ఇక బోర్ కొట్టేసి ఉంటాయి రెస్టారెంట్ లో. పొద్దుట్లో అవన్నీ చాలా చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న టేస్టీ దేజ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ దేజ అండ్ హ్యావింగ్ దిస్ awesome ఫుడ్. అండ్ క్లోజ్ చేసే ముందు అన్న హౌ ఇస్ ద వీడియో మేడం? అన్న సారీ, నువ్వు చెప్తూనే ఉన్నావు కదా అని అట్లా అనుకున్నా. అన్న వీడియో ఎలా అనిపించింది చెప్పండి. గ్యాప్ లేదు మనోడికి చెప్పండి. ఇప్పుడు గ్యాప్ ఇచ్చాడు చెప్పేది. పప్పు మామిడికాయ. యాక్చువల్ గా అయితే నేను సైలెంట్ గా ఫుడ్ తింటా. దీంట్లో మొత్తం మీరు నా వీడియో ఏడ పాజ్ చేసినా నేను స్మైల్ చేస్తూనే ఉన్నా.
చెంపలు వస్తున్నాయి. వీడియో మాక్సిమం వీడియోలు అలాగే ఉండాలి, ఎందుకంటే యా దొరికేస్తాం లేదంటే. అది నిజమే కదా. జెన్యున్ గా నువ్వు మాట్లాడితే నవ్వు వస్తుంది నాకు. ఓకే ఓకే కసన్నగా పాని ఏం కాదు. ఎస్ ఒక వీడియో బాధితుడు ఆయన కూడా అప్పట్లో. యు ఆల్సో లాఫ్ రే. ఇది అవమానం నాకు, ఇది అసలైన అవమానం నాకు. మేడం హౌ ఇస్ ద వీడియో మేడం? Beautiful. యు డింట్ హౌ డిడ్ యు వాచ్? Video. This video, no. It's ఇంట్రాక్షన్ amazing. విత్ జస్టి తేజ. Very nice. Blessed like that. Very full of energy. No, he's asking, did you feel blessed or? Of course. సరే కసన్న వద్దులే. ఓకే ఓకే అంటే లేదు లేదు, నాకు టేస్టీ తేజ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తుంటాను. నేను చాలా రోజుల నుంచి నేను మనోడితో గుర్రం పాపరేట్ చేసినప్పుడు కూడా అదే అన్నాను, ఎప్పుడో చేద్దాం ఒక వీడియో చేద్దాం అని వెయిట్ చేశాను నిజంగానే. ఆ రోజు చేసినప్పుడు తర్వాత ఎడిట్ చేశాను. బాగా ఎంజాయ్ చేస్తాను నీతో, ఎందుకంటే చాలామంది అడుగుతారు ఫుడ్ బ్లాగ్లు చేద్దామని. అంటే బేసిక్గా మామూలుగా ఫ్రీ టైంలో కూడా, ఎందుకంటే ఆ వైబ్ రాదు కొంతమందితో. ఎందుకంటే అవతల పర్సన్ అంటే మనం ఏదన్నా వేస్తే తీసుకుంటేలో ఉండాలి, ఏదన్నా మన మీద వేస్తే మనం తీసుకుంటూ ఉంటే వీడియో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మన సపోజ్ ఫ్లోలో ఏదో వేస్తాం, అది వేస్తే అవతల ఫీల్ అయిపోతారు. అప్పుడు మనకి ఇంకా ఫ్లో మళ్ళీ కంటిన్యూటీ రాదు, ఇంకా అది రానే రాదు. ఇంకా అప్పటి నుంచి ఇంకంతా ఏదో తప్పక అండ్ చేయాలి. నువ్వు మల్టిపుల్ పీపుల్ ఉన్నా కూడా సూపర్ మేనేజ్ చేస్తున్నావు వీడియో. నెక్స్ట్ లెవెల్ అది. Yes. అంటే ఎవరిని అంటే మనోడు ఆల్మోస్ట్ మొత్తం యు అండర్స్టూడ్. టాలెంటెడ్. ఇప్పుడు ప్రతిదానికి ఇంటికి చేస్తాను మాట్లాడేదానికి. ఎంకరేజ్మెంట్ తేజ గారిని. యా అలా క్లోజ్ చేసే ముందు వృద్ధులు పెద్దలు ఈమెకు చెప్పు తమిళనాడులో కూడా షేర్ చేయమని చెప్పి. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ మలయాళం తమిళ ఆల్సో. ఐ విల్ పుట్ సబ్‌టైటిల్స్ హియర్. Done. థ్యాంక్ యూ. పెద్దలు పూజ్యులు వయోవృద్ధులైన మా సుదర్శన్ గారు టేస్ట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది? నువ్వు మూసిన ఎత్తులు ఊసిన ఎత్తడం కాదు అది, ఎదిగిపోయిన మర్రి చెట్టు ఇది. లేదు మనోడితో నిజంగా ఫుడ్ వీడియో అంటే అక్కడ ఫన్ ఉన్నా లేకపోయినా ఫన్ క్రియేట్ చేస్తాడు మనోడు, ఎందుకంటే మనోడే ఫన్ కాబట్టి. థ్యాంక్ యూ అన్న. దాదన్న థ్యాంక్ యూ సో మచ్. 8వ తారీఖు మీరు అందరూ చూడాల్సిందే. నేనేదో మంచి మాటలు లేదు చెప్పన్న ఫ్లో వేసుకుంటే ఆ రోజు అన్న. టేస్టీ తేజ వీడియోస్ అందరూ తప్పకుండా చూడండి. 1 hour రిలీఫ్ అవ్వండి, హాట్ సమ్మర్ లో కూల్ అవ్వండి. గోదావరి గట్టుపైన సినిమా చూసి అండి 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. 7వ తారీఖు ప్రీమియర్స్ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి మంచిగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని హోల్డ్ హార్టెడ్ గా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ సమ్మర్ హాలిడేస్. ఈ గోదావరి గట్టుపైన ఆ సమ్మర్ ఇంకా ప్లీజ్ గా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఏదైనా కానీ ఓకే కదా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమంత్ ప్రభాస్. మేమంతా గోదావరి గట్టిపోయిన టీమ్. మా ప్రమోషన్స్ అందరు మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాం. యా ఓవర్సీస్ లో 180+ స్క్రీన్స్ లో అదర్వన మూవీస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. And all passes are enabled. ఎస్, మీరు ఫ్రీ టైం చేసుకొని May 7th కి ప్రీమియర్స్. మీరు సినిమా మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళిపోండి. చెప్తా చెప్పండి మీరు కూడా ఏదంటే. హలో, ఐఎమ్ సుమంత్ ప్రభాస్ ఫ్రెండ్ రెహమాన్. May 7th గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఓవర్సీస్ అంతా. అందరూ తప్పకుండా ఖచ్చితంగా థియేటర్స్ కి వచ్చి చూడండి. మా గోదావరి జిల్లా సినిమా మీ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాం ఆ రోజు. మీరు గోదావరి దగ్గరికి ఇప్పుడు రాలేరు కాబట్టి గోదావరి మీ దగ్గరికి తీసుకొస్తాం. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మీరు వచ్చేలోపు మేమే ఒకసారి పలకరించి నెక్స్ట్ పండుగ వస్తుంది తొందరగా వచ్చేయండి అని చెప్పడం కోసం మేము మీ దగ్గరకు వచ్చేస్తున్నాం డైరెక్ట్ గా. March 7th ప్రీమియర్స్. మార్చారంట, సారీ. May 7th May 7th 8th రిలీజ్, బట్ వీళ్ళు 7th వేస్తున్నారు. అంటే ప్రీమియర్స్ అన్నా మొత్తం ఓవర్సీస్. ఓకే ఓకే, మొత్తం ఓవర్సీస్ ఏమేస్తున్నారు? ప్రీమియర్స్ మొత్తం ఓవర్సీస్ 7th ప్రీమియర్స్ చేస్తున్నారు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చూసేయండి. పక్కా చూడండి.